ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7 నుంచి 10వ వచనం వరకు చూసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం ఇచ్చు యోహాను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. బాప్తిజం ఇచ్చు యోహాను ఒక గొప్ప వ్యక్తి. అరణ్యంలో ఒక కేక వేయు శబ్దము, దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తి కదండి. ఒంటె రోమములు ధరించిన వ్యక్తి, అడవి తేనెను తాగిన వ్యక్తి, ఎంతో పరిశుద్ధంగా నీతిగా జీవించిన వ్యక్తి, గర్భఫలం పొందుకున్న ఎలిజబెత్ అమ్మ తర్వాత జన్మించిన యోహాను తన జీవితం అంతా కూడా దేవునికి సాక్షిగా బ్రతికినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వచనాల్లో ప్రజలతో చెప్తా ఉన్నారు, మీరు ఏమి చూడడానికి అరణ్యానికి వెళ్ళినారు? సన్నపు నార బట్టలు ధరించిన వారిన, గొప్పవారిన? ఎందుకు వెళ్ళినారు అరణ్యానికి? అరణ్యంలో ఎవరున్నారు? అరణ్యంలో బాప్తిజం ఇచ్చు యోహాను ఉన్నాడు. ఆయన చేసిన ప్రసంగం ఏంది? మీరు మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి మీ పాపములు ఒప్పుకోనండి, వాటిని విడిచిపెట్టండి, ప్రభు మార్గంలో నడుచుకోండి, బాప్తిజం తీసుకొని దేవునికి సాక్షిగా బ్రతకండి అని ప్రజల్ని పశ్చాత్తాపం వైపుగా నడిపించినాడు. ప్రభు వైపు అనేకులను త్రిప్పినాడు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నానని ఎవరి గురించి చెప్పబడిందో పాత నిబంధనలో, ఆ ఏలియా ఇతనే. ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి బాప్తిజం ఇచ్చు యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం ఇచ్చు యోహాను గురించి సాక్ష్యం చెప్తూ, ఇతను ప్రవక్త కంటే గొప్ప వ్యక్తి అని యేసు ప్రభువారు అంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మారుమనసు పొందినావా? ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా? పాపాలు విడిచిపెట్టినావా? పశ్చాత్తాపడుతున్నావా? పరలోకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ లోకంలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నీవు నడుస్తేనే నిత్య జీవానికి చేరుకుంటావు. యోహానులాగా యేసు ప్రభు వారికి మార్గం సిద్ధపరిచే వ్యక్తిగా ఉండాలి. అనేకులను ప్రభు వైపు తిప్పే వ్యక్తిగా ఉండాలి. తిండిబోతులుగా, త్రాగుబోతులుగా, శరీర సంబంధులుగా, లోకంలో ఎంజాయ్ చేసే వ్యక్తులుగా, సుఖభోగాలు అనుభవించే వ్యక్తిగా ఉంటే అలాంటి వారు నరకానికే వెళ్తారు. మారు మనసు పొంది లోకమును పాపమును విడిచిపెట్టి ప్రభు మార్గంలో నడుచుకోవాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా ప్రవర్తించాలి. బాప్తిజం ఇచ్చి యోహాను వలె వెలుగులాగా ప్రకాశిస్తూ ప్రభు మార్గం గురించి అనేకులకు బోధిస్తూ, అనేకులకు సువార్త ప్రకటిస్తూ వారిని ప్రభు మార్గంలో నడిపించాలి. అలాగున మనం ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలి. అలాగున మనం అందరం ముందుముగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఒక చక్కటి కామెంట్ కూడా మీరు అక్కడ పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.